లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రెండో రోజు చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12:30కు రాహుల్ గాంధీ మాట్లాడతారు. విపక్ష సభ్యుల ప్రసంగం తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తారు. చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలపనుంది లోక్సభ. నిన్న 9 గంటల పాటు బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లుకు 93 సవరణలు ప్రతిపాదించాయి విపక్షాలు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రెండో రోజు చర్చ జరగబోతోంది. మధ్యాహ్నం 12:30కు రాహుల్ గాంధీ మాట్లాడతారు. విపక్ష సభ్యుల ప్రసంగం తర్వాత కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తారు. చర్చ తర్వాత బిల్లుకు ఆమోదం తెలపనుంది లోక్సభ. నిన్న 9 గంటల పాటు ఈ బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ బిల్లుకు 93 సవరణలు ప్రతిపాదించాయి విపక్షాలు. నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై పార్లమెంట్లో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద డైలాగ్ వారి నడిచింది. ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఇటీవల ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రహ్లాద్ జోషి గతంలో గర్భిణిపై అత్యాచార ఘటనలో ప్రధాన నిందితులను సమర్థించారని, వారికి బెయిల్ వస్తే ఆనందం వ్యక్తం చేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై సభలోని బీజేపీ ఎంపీలు, నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని కౌంటర్ ఇచ్చారు.